చికెన్ బిర్యానీ చేసుకుందామా. బయట అయితే నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది. సో మేమైతే వేడివేడిగా చికెన్ బిర్యానీ చేసుకున్నాం. ఫస్ట్ అయితే మా అమ్మకే ఇచ్చా, టేస్ట్ ఎలా ఉందంటే సూపర్ ఉందని చెప్పింది. ఎలా చేసుకున్నాను చెప్పేస్తాను. ఫస్ట్ అయితే పెద్ద కుక్కర్ తీసుకుని దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, లవంగ, మొగ్గ, ఆకు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత పొడిగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాగా క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని కొంచెం లైట్గా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ పైకి వచ్చేవాలి. ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత 2 స్పూన్స్ కారము, పసుపు అండ్ సరిపడగా సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత వాటర్ వేసుకుని వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందే, ఆ రైస్ వేసుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన చికెన్ బిర్యానీ అయితే రెడీ. సూపర్ ఉంది. డెఫినెట్గా ట్రై చేసేయండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి.